రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన కార్యక్రమాలపై దూరదర్శన్ అందిస్తున్న స్పెషల్ రౌండప్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర పేరుతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తూ పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ నెల 10వ తేదీన బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ సైతం జిల్లాలో కార్యకర్తలను సమాయత్తం పరుస్తూ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. మరోపక్క ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెలలో వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రికి అంతా సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ పర్యటనలతో ఎక్కడ చూసినా రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై చర్చ కొనసాగుతోంది. పేదల రాజ్యం రావడానికి, మీకు న్యాయం చేయడానికి మీరు గెలిపించక కష్టపడి తెలంగాణ మొత్తం గిరగిర తిరిగి ఇవాళ పేదల రాజ్యం కోసం మేము కొట్లాడితే దురదృష్టవశాత్తు ఇలా కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారు. కాబట్టి దయచేసి ఆలోచన, ఎవరికి ఓటేయాలి, ఎవరు మీకోసం కొట్లాడుతున్నారు, ఎవరు మీకోసం జీవితాలు నాశనం చేసుకున్నారు, ఎవరు మీకోసం కుటుంబాలకు దూరమై కష్టపడి కొట్లాడుతున్నారు, ఎవరు జైల్లో పోతున్నారు, ఎవరు లాఠీ దెబ్బలు తింటున్నారో ఒక్కసారి మీరు ఆలోచించి మీకోసం కష్టపడే పార్టీ కోటేది. పేదలకు ఛాయ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని కాబట్టి ఇవాళ అయోధ్యలో గుడి కట్టిస్తున్నాడు, మీకు బియ్యం ఇస్తున్నాడు, మీకు వ్యాక్సిన్ ఇస్తున్నాడు, మీకు మహిళలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. పార్లమెంట్ ఎన్నికల సన్నాహంలో భాగంగా జిల్లాలో అధికార యంత్రాంగం ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలను అంతా సిద్ధం చేస్తోంది. ఓటరు జాబితా, ఈవీఎంల తనిఖీ, రాజకీయ పార్టీలతో అధికారుల సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 8న జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ఓటరు తుది జాబితాను ప్రకటించారు. జిల్లాలో 4,70,438 మంది ఓటర్లున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. ముస్తాబాద్ మండలం జెడ్పీటీసీ గుండం నరసయ్యతో తాజా మాజీ సర్పంచ్లు, గ్రామ మండల స్థాయి నాయకులు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. అలాగే వేములవాడ 15వ వార్డు కౌన్సిలర్ తిరుమల్ రెడ్డి, కవిత సుమంత్, చీర్లవంచ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వేములవాడకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మరికొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ పరిస్థితులు ఇలా ఉంటే అభివృద్ధి పనులపై అధికారిక కార్యక్రమాలు సైతం వేగంగా సాగుతున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి జాతరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి రాజన్నను దర్శించుకుంటున్నారు. సమ్మక్క జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వేములవాడ ఏరియా ఆసుపత్రికి గంభీరావుపేట మండలం లింగంపేట ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ గుర్తింపు దక్కింది. వారం రోజుల క్రితం పోషణ అభియాన్లో భాగంగా జిల్లాలో సిరి పోషణ కార్యక్రమాన్ని చేపట్టి 6 ఏళ్లలోపు విద్యార్థులు, బాలింతలు, గర్భిణీలకు వారానికి ఒకసారి మల్టీ మిల్లెట్ ఫుడ్, రాగి లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ప్రారంభించారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పర్యటనలతో అధికారులు, ప్రజాప్రతినిధులు తలమునకలై ఉన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.